ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో సోమవారం కీలక పరిణామం చోటు చేసుకున్నది. కవిత మధ్యంతర బెయిల్ పిటిషన్పై రాజ్ అవెన్యూ కోర్టు తీర్పును వెలువరించనుంది. మరోవైపు తీహార్ జైల్లో ఉన్న కవితను విచారించేందుకు సిబిఐకి అనుమతిచ్చింది కోర్టు. అటు బెయిల్ పిటిషన్పై తీర్పు ప్రశ్నించేందుకు సిబిఐకి అనుమతి లభించడంతో ఏం జరగబోతోందని సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ప్రధాన నిందితురాలుగా ఎమ్మెల్సీ కవిత తీహార్ జైల్లో ఉన్నారు. జైల్లోనే ఆమెను ప్రశ్నించేందుకు సిబిఐ కోర్టును కోరడంతో షరతులతో కూడిన అనుమతి లభించింది. ప్రశ్నించడానికి ఒకరోజు ముందు జైలు అధికారులకు సమాచారం ఇవ్వాలని కోర్టు సూచించింది. అటు ప్రశ్నించే సమయంలో మహిళా కానిస్టేబుళ్లు ఉండాలని షరతును విధించింది. ల్యాప్టాప్, ఇతర స్టేషనరీని తీసుకెళ్లేందుకు సిబిఐకి కోర్టు అనుమతినిచ్చింది. మరోవైపు కవిత కుమారుడి కోసం బెయిల్ అడగడాన్ని ఈడీ సవాల్ చేస్తూ కోర్టుకు నివేదిక ఇచ్చింది. అందులో కవిత చిన్న కుమారుడు ఒంటరిగా ఏమీ లేడని, తనకు సోదరుడు, కుటుంబ సభ్యులు తోడుగా ఉన్నారని తెలిపింది. ఆమె సహాయం లేకున్నా అతడికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తే అవకాశం లేదని ఈడీ స్పష్టం చేసింది. ఆమె బయటకు వెళితే సాక్షులను ప్రభావితం చేసే ఛాన్స్ ఉందని ఈడీ చెబుతోంది. లిక్కర్ కుంభకోణం మొత్తానికి కవిత అనే ప్రణాళిక రూపొందించారని ఈడీ కోర్టుకు వివరించింది. ఇప్పటికే ఈడీ కవితను 10 రోజులు విచారించింది. విచారణలో ఆమె పూర్తి స్థాయిలో సహకరించలేదని, చాలా కీలక విషయాలకు సమాధానం చెప్పలేదని కోర్టుకు చెప్పింది. మరికొద్ది రోజులు కస్టడీకి ఇస్తే ముఖ్యమైన సమాచారం రాబట్టొచ్చని భావిస్తోంది. అందుకోసమే కవితకు బెయిల్ మంజూరు చేయొద్దని కోర్టును అభ్యర్థిస్తోంది ఈడీ. కోర్టు ఈడీ వాదనలు ఏకీభవిస్తుందా? కవిత పిటిషన్కు తీర్పు చెబుతుందా? సిబిఐకి కవిత సహకరిస్తారా? సిబిఐ ఏం సమాచారం రాబట్టాలని చూస్తోంది? ఇదంతా సోమవారం తేలనుంది. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, ఒకవైపు బెయిల్ తీర్పు సోమవారం జరగనుంది, అలాగే సిబిఐకి కూడా అట్ ద సేమ్ టైం కోర్టు అనుమతినిచ్చింది కవితను విచారించడానికి. ఏం జరగబోతుంది అన్న ఉత్కంఠ సర్వత్రా నెలకొంది. అసలు సిబిఐ ఎలాంటి విషయాలు రాబట్టాలని చూస్తోంది? రాధిక, ఢిల్లీ లిక్కర్ స్కామ్ మనీ లాండరింగ్ కేసులో అరెస్ట్ అయి ప్రస్తుతం తీహార్ జైల్లో ఉన్నారు ఎమ్మెల్సీ కవిత. ఈ నేపథ్యంలోనే బెయిల్ పిటిషన్ పై గత వారం విచారించి రేపటికి ఈ పిటిషన్ ను వాయిదా వేశారు. వాయిదా వేసిన నేపథ్యంలో రేపు ఉదయం 10 గంటలకు రౌజని కోర్టు న్యాయమూర్తి కావేరి బవేజా తీర్పును వెలువరించబోతున్నారు. తీర్పు అనుకూలంగా ఉంటుందా, ప్రతికూలంగా ఉంటుందా అనే దానిపై ఉత్కంఠత కొనసాగుతోంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ సంబంధించి కవిత కీలకంగా వ్యవహరించారు కాబట్టి కవితను మరింత విచారించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే కవితకు బెయిల్ మంజూరు చేయొద్దనేది ప్రధానంగా ఈడీ తరపు న్యాయవాదులు వాదనలు వినిపించారు. మరోవైపు కవిత తరపున న్యాయవాది అభిషేక్ మను సింఘవి కానీ ఇతర సీనియర్ న్యాయవాదులందరూ కూడా కవిత కుమారుడికి పరీక్షలు ఉన్నాయి కాబట్టి ఏప్రిల్ 16 వరకు మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలనేది వారు వాదనలు వినిపించారు. ఇక్కడ ఇరువురు వాదనలు విన్న అనంతరం రేపటికి సోమవారం ఈ బెయిల్ పిటిషన్ పై తీర్పును రిజర్వ్ చేస్తూ రేపు ఉదయం 10:30 తీర్పును కావేరి బవేజా తీర్పును వెలువరించబోతున్నారు న్యాయమూర్తి.